శివరావుకు హ్యాండ్స్ ఎందుకు షివర్ అవుతున్నాయి? హ్యాపీయా? Hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. ఇది సెకండ్ వీడియో 1/100లో, ఇది 2/100 వీడియో. ఇక్కడ చదవండి. బ్రో, నేను తనుసాయిని, నీకు యాడ్ అయిన కొత్త సబ్స్క్రైబర్ని. రేపు నా బర్త్డే అండ్ నాకు సూపర్ బైక్ అంటే చాలా ఇష్టం. రేపు కలవగలవా? ఆన్ ఇఫ్ పాసిబుల్. తనుసాయి వస్తున్నా. యాక్చువల్గా నా ఇంటి దగ్గర నుంచి అతని హౌస్ ఒక 10 or 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఎండలు అయితే మండిపోతున్నాయి, అసలు టూ మచ్ ఉంటున్నాయి ఎండలు. అబ్బా అబ్బా అబ్బా, నాకు స్కిన్ కాలిపోతుంది. సిటీలో నుంచి వెళ్దామా, హైవేలో నుంచి వెళ్దామా? 2 రూట్స్ నుంచి వెళ్ళొచ్చు. లెఫ్ట్ వెళ్తే హైవే నుంచి, రైట్ వెళ్తే సిటీలో నుంచి. చూస్ వన్ పాస్. పింకీ పాంకీ ఫర్ హైజ్ డాంకీ. సిటీలో నుంచే వెళ్దాం. ఐ థింక్ ఇప్పుడు నేను స్పీడింగ్ వెళ్తున్నప్పుడు పాప్ సౌండ్ రావట్లేదు అనుకుంటా. ఐ థింక్ సో. రాకపోతే నేను కొత్త బైక్ ఆర్డర్ పెట్టాలి. ఒక్కంటే నాదే పోయా. చూడు, జస్ట్ ఇట్లా వచ్చినప్పుడు గ్రీన్ సిగ్నల్. తనుస్తా ఇది లెక్క. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది సూపర్ బైక్ అంటే. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను, చిన్నప్పుడు నాకు కూడా సూపర్ బైక్ అంటే ఒక డ్రీమ్ ఉండేది. దాన్ని అట్లీస్ట్ చూడాలి, టచ్ చేయాలి అని చెప్పి. లేదంటే యాక్చువల్గా మనం ఆ ప్రిన్సిపల్ ఫ్లైఓవర్ నుంచి ఎక్కేయచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం పైకి ఎక్కేసి ఉంటే ఈ పై నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోయే వాళ్ళం. నాకు ఆ ఫ్లైఓవర్ మీద భయం వేస్తుంది, ఎందుకో తెలియదు. పైకి కిందకి ఉంటుంది. వెళ్ళేది అంత డిఫికల్ట్గా ఉండదు. ఆ పక్కన ఉంది అది అయితే అమ్మో, అస్సలు ఒక 70 కూడా క్రాస్ అవ్వలేము మా హైవే మీద. ఓ కింద తగ్గలకు. ఓకే, నో 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 నో. స్టాక్ ఎగ్జాస్ట్ కదా, సో తగులుతుందేమో అని భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ ఎనీ స్క్రాచ్ ఆన్ మై బైక్. చాలా మంది అంటారు కొత్తది కదా, కొత్తది అట్లాగే ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది అని. బట్ నో బ్రో, బైక్ విషయంలో వచ్చేసి నేనే కాదు, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ చాలా మంది ఎవరైతే బైక్ ఎంతూజియాస్ట్ బాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, బైక్కి చిన్న స్క్రాచ్ కూడా పడనివ్వరు. చిన్న స్క్రాచ్ కూడా. అది కొత్తదవని పాతదవని, ఇష్టమైన బైక్ ఏదైనా చేతిలో ఉంటే దాని గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ చూసుకుంటారు. తను సాయి పెట్టిన లొకేషన్ అయితే ఇక్కడే. మన నెంబర్ కూడా ఇవ్వలేదు నాకు, జస్ట్ ఇన్స్టాలో పెట్టాడు. చూద్దాం. హాయ్ పప్పీస్. యాక్చువల్గా
కామెంట్ యువర్ టాప్ స్పీడ్. ఓకే, నో చీట్ కామెంట్ యువర్ టాప్ స్పీడ్ అని చెప్పి నేను ఒక రీల్ చేశాను. ఆ రీల్ స్టార్టింగ్లో నేను ఇక్కడే సందు చివర ఒక బస్ పక్కన ఆగాను. ఆ వీడియోకి కూడా నాకు కామెంట్ వచ్చింది, లైక్ కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే మా ఇల్లు అన్న, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రాండి అని చెప్పి. మేబీ ఇతను సాయేనేమో అనుకుంటున్నా. ఒకసారి చూస్తా నేను పక్కన ఆపి. హాయ్, తను సాయియా? హాయ్ హాయ్. స్లోగా ఇవ్వు. హ్యాండ్ షివర్ అవుతుంది ఎందుకు? ఓకే, యా తీసుకో. యా కూర్చో. హ్యాపీయా? థ్యాంక్ యూ. నువ్వేనా నాకు కామెంట్ పెట్టింది? కామెంట్ టాప్ స్పీడ్ అన్న వీడియోలో నువ్వేనా? షివర్ అవ్వకు, హ్యాండ్స్ ఎందుకు షివర్ అవుతుంది? ప్రతి వీడియో చూస్తున్నా ఇందాక వచ్చి. అవునా? యా డాడీ ఒక్క రౌండ్ చేస్తా ప్లీజ్ డాడీ ప్లీజ్. యూట్యూబ్ డాడీ చూస్తా రోజు వీడియో. ఒక్కసారి సంచూరం వెళ్ళేసేస్తా, ఒక్కసారి సంచూరం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీయా? అదా హ్యాపీ ఎప్పుడు ఎంత బాగుంది, ఎంత బాగుంది. బాయ్. ఓకే బాయ్. మేబీ ఇది లాంగ్ వీడియో నేను పెడతానో లేదో తెలియదు. ఓకే బాయ్. మనోడైతే ఫుల్ ఖుష్ అనమాట. పేరెంట్స్ ఎందుకు నో అన్నారో వాళ్ళ డాడీ తెలీదు. అంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి ఇలా సూపర్ బైక్ మీద ఒక రౌండ్ తీసుకెళ్తానంటే మ్యాక్సిమం ఎవరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. బికాస్ ఒక కొడుకు అన్నాక ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. యా అవునా? హాయ్. అవునా? పేరేంటి? ఓకే. ఏ స్కూల్ మీది? వస్తా నెక్స్ట్ టైం. ఓకే, నైస్. ఎక్కడ మీ ఇల్లు? దింపుతా. పని ఉందా నీకు ఇక్కడే? మరి అంటే మామూలుగా వచ్చాను. దా ఒక రౌండ్ వేసి వస్తా అయితే.
ఇది 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 యా ఓకే. అదే ఉండరు వచ్చేస్తా. ఓకే డైలీ చూస్తానన్నా వీడియోస్ అన్ని. అవునా, ఎలా ఉన్నాయి వీడియోస్? బాగుండే అన్న. ఆపిల్ 10 lakhs ఇది. తెలుసా? తెలీదు కదా మీ ఫ్రెండ్స్కి. నేను తెలియదు అన్న. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తాడు అన్న. విజయవాడలో నాకు తెలియదు. ఇక్కడ ఫాలోవర్ ఒకళ్ళు ఉన్నారు, రామంటే వచ్చాను ఇక్కడికి. మాది బందర్ రోడ్. ఓకే బాయ్ బాయ్. ఉంది ఫీలింగ్ అసలు. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఏడి అంట. ఈ హ్యాపీనెస్ నేను ఎక్స్ప్రెస్ లైక్ నేను ట్రై చేస్తున్నా ఎక్స్ప్రెస్ చేయడానికి, బట్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లా. అలా డ్రైవర్గా రోడ్ మీద వెళ్తుంటే ఏడి బా 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 చాలా ఈ రోజుకి తెలుసా నాకు. ఇంత కష్టపడి వీడియోస్ చేసి దానికి గంటలు గంటలు కూర్చొని ఎడిట్ చేసి చేస్తుంది ఈ ఒక్కటి వస్తే చాలు, మొత్తం స్ట్రెస్ ఎగిరిపోతుంది అలా. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ అసలు. అదే టైంకి నేను తనుసాయి దగ్గర నుంచి రిటర్న్ రావడం, అదే టైంకి అదే నేను తనుసాయిని ఎక్కించుకొని ఒక రౌండ్ వేయడానికి వెళ్ళొచ్చినా అయ్యేది కాదేమో. బట్ ఐఎమ్ సో హ్యాపీ, నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు రోడ్డు మీద జనాలు. 2/100 అవ్వలేదు, తనుసాయిని ఎక్కించుకోలేదు అనుకున్నా. 2/100 అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ రేపు వచ్చేది 3/100. అలా చేద్దామో చూద్దాం. అండ్ 3/100 లక్కీ ఎవరు వస్తారో చూడాలి. బ్రో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఓకే ఓకే చాలు, ఇంకా పైకి ఎక్కకు, కిందకి వచ్చే కిందకి రా. పైకి వెళ్ళాను ఇంకా వీళ్ళు ఆపేస్తారు ఇక్కడ. మళ్ళా బ్రో దీనికి మనం మంచి పేరు పెట్టండి, మీరే కామెంట్ చేయండి. మంచి చూసి నేను పెడతా దీనికి. అన్నప్రసన్న చేద్దాం. లైక్ పేరు రాసేది అన్నప్రసన్న అని అంటారా?